ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అనుభూతి శక్తి ఎలా వస్తుందంటే ఏకాగ్రత ఆధారంగా అనుభూతి శక్తి వస్తుంది. ఏకాగ్రత అంటే ఒక విషయంపై ఎక్కువ ఆలోచించటం అనేది ఏకాగ్రత. మీ ఇంట్లో ఒక కార్యం చేయాలనుకోండి, ఒక పెళ్ళి చేయాలనుకోండి, ఒక నెల నుంచి ముందు నుంచి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఎలా చేయాలి అని. అదే ఏకాగ్రత అంటే. ముందు నుంచి మీరు ఏం ఆలోచించారు, ఎలా చేయాలి, ఇంకా కట్నం ఎంత ఇవ్వాలి, ఎవరిని పిలుచుకోవాలి, ఎక్కడ పెట్టాలి, మన దగ్గర స్తోమత ఎంత ఉంది, ఎంత గ్రాండ్గా చేసుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆ విషయం గురించి ముందు నుంచి ఆలోచిస్తారు. అదే ఏకాగ్రత అంటే. కాబట్టి ఇక్కడ ఏకాగ్రత అంటే ఏంటి? ఈ సభలో ఉన్న మీరందరూ, ఈ లైవ్ వింటున్న వాళ్ళందరూ కూడా భగవంతుడు వస్తారు, కలియుగము వినాశనం అవుతుంది, శ్రీకృష్ణుడు రాజ్యం వస్తుంది అని మనకేం తెలియదు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు. తెలిసిన తర్వాత మీరు ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలి. మీకు తెలుసు, నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో అఖండ జ్యోతి స్వరూపంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు. భగవంతుడు వచ్చి చెప్పారు, మధువనంలో దాది శరీరంలో బ్రహ్మ శరీరంలోకి వచ్చి. మనం నమ్మాం, అనుభవం చేసుకున్నాం. ఆ రెండు సరిపోవు. ఏకాగ్రత వల్లనే అనుభూతి వస్తుంది. ఏకాగ్రత ఏం చెప్పారు ఆయన? సంగమ యుగము ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే యుగం అని చెప్పారు. సంగమయుగము మీ 84 జన్మలకి సౌభాగ్యాన్ని ప్రసాదించే యుగం అని చెప్పారు. సంగమయుగము చాలా చిన్న ఆయుష్ గల యుగము. భగవంతుడు అవతరించి
ధర్మస్థాపన చేసే యుగం అని చెప్పారు. సంగమయుగము ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క సంవత్సరానికి సరిపడే సౌభాగ్యం తయారు చేస్తానని చెప్పారు. సంగమయుగంలోనే పరంధామనున్న ఆత్మలన్నీ కిందకు వచ్చేస్తాయి, పాత్ర అభినయిస్తాయి, మళ్ళీ బాబా గంట వెళ్ళిపోతారని చెప్పారు. సంగమయుగంలోనే ఈ సృష్టి జ్ఞానము సృష్టికర్త వచ్చి చెప్పారు మనకి. ఈ సంగమయుగంలోనే మనకు అంత జ్ఞానం తెలుసు, ఇంకెప్పుడు తెలియదు. సత్యయుగంలో కూడా మనకి జ్ఞానం తెలియదు. ఇంకేం చెప్పారు? సంగమయుగంలో నీ ఇంటిని శివాలయం చేసుకో, అక్కడికి నేను వస్తానని చెప్పారు బాబా. సంగమయుగము ఒకటిస్తే 100, 1000, 1,00,000, కోటి, మిలియన్స్ జమ అయిపోద్దని చెప్పారు. కాబట్టి మీకు ఏకాగ్రత, ఈ విషయాలపై ఏకాగ్రత ఉండాలి. మీ కూతురికి పెళ్లి చేయాలనుకోండి, కట్నం 10 లక్షలు ఇచ్చారు, మీ దగ్గర 8 లక్షలే ఉంది. ఈ 2 లక్షలు ఎక్కడ అప్పు చేయాలి, లేకపోతే ఏదమ్మాలి, ఏం చేయాలి, అనుకున్న మాట నిలబెట్టాలని ఆలోచిస్తూనే ఉంటారు పెళ్ళవి వరకు. అలాగ ఒక విషయంపై, ఒక కార్యంపై ఏకదీక్ష పెట్టుకోవటమే ఏకాగ్రత అంటే. అర్థమైందా? ఏం పెట్టుకోవాలి మీరు? అందరూ ఇంటికి వెళ్ళిపోయే సమయం ఇప్పుడు, ఎవ్వరూ మన వెంట రారు. వచ్చేటప్పుడే ఎవరు వచ్చారు మనకి? ఎవరు రాలేదు. పరంధామంలో ఉన్న ఆత్మ, దానికి సంకల్పం వచ్చింది. ఏ యుగంలో ఎక్కడ పుట్టాలో ఆత్మ రికార్డ్ అయిపోయింది, వచ్చేసింది, తల్లి గర్భంలోకి ఎంటర్ అయిపోయింది. ద్వాపరయుగంలో రావాలన్నా, సత్యయుగంలో రావాలన్నా భగవంతుడు ఏమి సంకల్పం చేయరు, భగవంతుడు ఏమి పంపరు, ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అది మీరు గడియారంలో 3 గంటలకి అలారం పెట్టుకుని లేవాలనుకున్నారనుకోండి, 3 గంటల మీద అంకి మీద మీరు చిన్న ముళ్ళు పెడతారు, అంటే అలారం ముళ్ళు, కీ ఇచ్చి వదిలేస్తారు. అదేం చేస్తుంది? సరిగ్గా 3 గంటలకి మిమ్మల్ని లేపటానికి టింగు టింగుమని అలారం కొడుతుంది. మీరు పెట్టి వదిలేశారు అంతే. అలాగే భగవంతుడు మొట్టమొదటి సంగమయుగంలోనే మనకి అన్ని, సంగమయుగంలో ఫస్ట్ సంగమయుగంలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలు, శ్రేష్టకర్మలు, వ్యర్థకర్మలు, వికర్మలు, ఇవన్నీ కూడా రికార్డ్ చేసేసి అప్పుడు మన పాత్రని నికరం చేసేసారు బాబా. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? సంగమయుగంలో భగవంతుడు 4 పాత్రలు అభినయిస్తారు: తల్లి, తండ్రి, టీచరు, సద్గురు. ధర్మరాజు ఇప్పటి వరకు బాబా పిల్లలకి ఎవరికీ తెలియదు. ధర్మరాజు పాత్ర ఇక్కడ ఉండదు, సూక్ష్మతంలో ఉంటుంది. తల్లి పాత్ర అయిపోయింది. తల్లి పాత్ర ఎలా ఉంటుందంటే, మీరు అల్లరి చేసినా ఒడిలో పెట్టుకుని నిద్రిస్తుంది తల్లి. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా బాబా కాపాడుతూ వచ్చారు. తల్లి పాత్రది. తండ్రి పాత్ర ఏంటి? స్వర్గ భాగ్యాన్ని వారసత్వ రూపంలో ఇస్తాం.
టీచర్ పాత్ర ఏంటి? సద్గతి ఇచ్చే చదువు చెప్పటం. ధర్మరాజు పాత్ర ఏంటంటే శిక్షించి పావనం చేసేయటం. శిక్షణ ఎవరక్కడ? సద్గురు పాత్రలో శిక్షణ ఉంటుంది, శిక్షించటం కూడా ఉంటుంది. ధర్మరాజు పాత్రలో శిక్షణ ఉండదు. ఎన్ని పాత్రలు అయిపోయినాయి ఇప్పుడు భగవంతుడి? తల్లి పాత్ర అయిపోయింది. తల్లి పాత్ర అయిపోయిందని ఎలా చెప్పొచ్చు అంటే, ఈ కరోనా వ్యాధి కూడా బాబా పిల్లల్లో చాలామందికి వచ్చినాయి. ఇది వరకు ఏదైనా అంటువ్యాధి వస్తే బాబా పిల్లలకి అంత ఎక్కువ వచ్చేది కాదు. అంటే భగవంతుడు సద్గురు పాత్రలోకి వచ్చినప్పుడు దయ ఉండదు, ధర్మస్థాపన చేయటానికి నిమిత్తం అవుతాడు. శిక్షణ ఇస్తారు, శిక్షించి కూడా పావనం చేసేస్తారు. తల్లి పాత్ర అయిపోయింది, తండ్రి పాత్ర అయిపోయింది, టీచర్ పాత్ర అయిపోయింది. ఇంక సద్గురు పాత్ర నడుస్తుంది ఇప్పుడు. ఈ సద్గురు పాత్ర నడుస్తున్నప్పుడు సద్గతి ఇవ్వటం కోసము ఇంకా కొద్ది శిక్షణ ఇస్తారు బాబా. తర్వాత శిక్షించి పావనం చేసేస్తారు. ఏం శిక్షణ ఇచ్చారు ఇప్పుడు? మీరు చరిత్ర వెనక్కి వెళ్తే ప్లేగ్ వ్యాధి వచ్చింది, చాలామంది చనిపోయారు. ప్రపంచ యుద్ధం వచ్చింది, జపాన్ ఇటువంటి కొన్ని నాశనం అయిపోయినాయి. కానీ భగవంతుడి సద్గురు రూపంలో వచ్చినప్పుడు గుడ్లు భక్తి మనకి ఏం చెప్పాడు? భక్తి మానేయండి, మీరు ఒకళ్ళు కూడా పొగుడుకోకండి, నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. మనం ఏం చేసాం? ఆ ఎక్కే సెంటర్, ఈ అన్నే సెంటర్ అని వాళ్ళ పేరు మీద సెంటర్లు పెట్టేసి ఆ గొడవలు, ఒకళ్ళు విమర్శించుకోవటాలు, ఇవన్నీ ఇప్పుడు వరకు నడుస్తూనే ఉన్నాయి. బాబా పిల్లలే కానీ బాగుపడింది తక్కువ, బాబా పిల్లలుగా చెప్పుకోవడం ఎక్కువ. బాబా పిల్లలంటే ఎలాగంటే, ఒక ఆత్మ వేరొక ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు మనస్సు ఇప్పి మాట్లాడు అన్నారు బాబా. మనసులో ఒకటి పెట్టుకుని పైన ఒకటి మాట్లాడితే నీకు పాపం జమ అయిపోద్ది, ఆ మాట్లాడుతున్న ఆత్మకు కూడా పాపం జమ అయిపోద్ది అని చెప్పారు. అంచేతండి వైబ్రేషన్స్ ఇచ్చేసి ఆత్మను అలా మార్చేస్తారు. అంచేది పేరుకి బాబా పిల్లలే, ఒకరికి ఈర్ష్య, పగ, ద్వేషం అన్నీ. పొద్దున్న ఒక అక్కయ్య అడుగుతున్నారు, అన్నయ్య మీరు బుక్కులు పంచి పెడుతుంటే మేము, మా టీచర్ అక్కయ్య అది శ్రీమతం కాదు బుక్కులు అంటున్నారు ఏంటని అడిగారు. మీ మనసుకి ఏమో ఎలాగనిపించిందంటే శ్రీమతం అనిపించింది అన్నారు. పంచండి. మరి ఎలా చెప్తున్నారు ఏంటన్నయ్య అన్నారు. మీరైతే పుస్తకాలు పంచిపెడితే ఇంక ఈ బుక్కులు ధనం అంతా కూడా ఈ పుస్తకాలకి ఇలా తిరగటానికి ఆటోలకి ఇట్లకి పంచిపెట్టేస్తారు, మాకేమి ఇవ్వరని వాళ్ళు అలా చెప్తున్నారు. ఇది సత్యం. అంచేత అది తప్పని చెప్తే మీరు మానేస్తారు కదా అని చెప్తున్నారు అని చెప్పించారు బాబా. ఆవిడకి అప్పుడే పంచిపెట్టేసుకుంటుంది. ఆవిడ దివ్యబుద్ధి వెలిగిపోయింది మనం చెప్పక్కర్లేకుండానే. మరి ఒక టీచరు ఈ సత్యబుక్ పుస్తకాన్ని మధువన్లో భగవంతుడు వస్తున్నాడు అన్ని క్లియర్గా చెప్పినప్పుడు ఇది శ్రీమతం కాదన్నదాన్ని ఎప్పుడైతే అందో వెంటనే పాపాత్మ అయిపోయింది ఆత్మ. టీచర్ అయినా, విద్యార్థి అయినా, ఇంకొకళ్ళైనా వెంటనే సూక్ష్మతంలో రికార్డ్ అయిపోద్ది, పాపం రాసేస్తుంది ఆ మిషన్. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇటువంటి ఎన్నో ఉన్నాయి.
అంచేత భగవంతుడు ఇప్పుడు ఏం చేశాడు? సద్గురు రూపంలోకి వచ్చాడు. వెంటనే అక్కడ పాపం తయారైపోయింది. అక్కడ ఈ ఆత్మ మన మాల్లోకి రావాలనుకోండి, వెంటనే అనుభవం అవుతుంది, ఇది కరెక్ట్ కాదు అని సేవ చేసేస్తుంది. వాళ్ళ మాల్లోకి వెళ్ళాలనుకోండి, ఆ మాట కరెక్ట్ అనుకుంటుంది. అంచేత భగవంతుడు ఏం చేశారంటే గుడులు మూసేశాడు, చర్చిలు మూసేశారు, మసీదులు మూసేశారు, బస్సులు, విమానాలు, ట్రైన్లు, అన్ని వ్యాపారాలు, ఉద్యోగాలు, బ్యాంకులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం మూతపడిపోయినాయి కదా. ఇదివరకు ఒక వెంకటేశ్వర స్వామి గుడి 80 రోజులు మూతపడిపోయిందట ఈ లాక్డౌన్ టైంలో. అది ఎవరు చేశారు? శివబాబా సంకల్పం ద్వారా జరుగుతుంది అది. శివబాబా ఏం చేశారు? సద్గురు రూపంలోకి వచ్చినప్పుడు అఫీషియల్ పాత్ర అది వినాశనం అయిపోద్ది, నాకు అందరూ సమానమని ఏం చేశాడంటే ఆయన స్థాపించిన సెంటర్లు కూడా మూసేశాడు. మూసేశారా లేదా? భగవంతుడు స్థాపించిన సెంటర్లు మూసేశారు, మధువనం మూసేశారు. అంటే ధర్మాన్ని స్థాపన చేయటం కోసము, వాణిలో చెప్పిన ప్రకారం ధర్మంగా ఎవరు నడుస్తున్నారో చూడటం కోసము, మార్కులు వేయటం కోసము అన్నీ మూసేశారు. ఆయన సెంటర్లు కూడా మూసేశారు. లేకపోతే భగవంతుడు వస్తున్న సెంటర్ మూయటానికి ఈవెన్ కలెక్టర్ గారు కూడా అధికారం ఉండదు. ఎందుకంటే ఆ కలెక్టర్ గారు కూడా ఆయన పిల్లవాడే, భగవంతుడి పిల్లవాడే. ఆయనకి ఆ సంకల్పం ఇచ్చి మార్చేయగలడు. భగవంతుడు అంత శక్తి గలవాడు. న్యాయంగా నా పిల్లలు కూడా తప్పు చేశారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, బ్యాడ్జీలు పెట్టుకున్నారు, నియమాలు పాటించారు, సంకల్పంలో అన్నీ కూడా వికల్పాలే. ఈ పిల్లలు కూడా శిక్షించాలనుకున్నాడు, సెంటర్లు కూడా మూసాడు. ఒక వాణిలో చెప్పారు బాబా, మీరు మారకపోతే నేను మారిపోవాలి, ఇలా మారిపోయాడు ఎందుకని అనుకోవద్దన్నారు బాబా. ఈరోజు కాళేశ్వరం అని వరంగల్ అవతల బుక్కులు పంచి పెడుతున్నారు. గంగా నదిలో స్నానం చేసే చోట బుక్కులు పంచి పెడుతున్నారు, గుళ్ళో పంచి పెడుతున్నారు. ఆ గంగా నది పొంగిపోతుందంట. పోలీసులు అందరూ వెళ్ళి ఎవరు ఇక్కడ ఉండొద్దని చెప్పారు. బుక్కులు పంచడం ఆగిపోయింది. గుళ్ళో ఆయన ఏమంటున్నారంటే, గుళ్ళో ఎందుకంటే బయట ఎక్కడిని పంచుకోండి, మళ్ళీ ఇది అది అంటున్నారు. అంటే భక్తి చెయ్యొద్దని భగవంతుడు చెప్పాడు. ఎవరికి? బయట వాళ్ళకి కాదు, మనకి చెప్పాడు. మనలో బాబా పిల్లల్లో 130-140 మంది ఇంకా తిరుపతి వెళ్తే తల్ల నీలాలు ఇచ్చేయటం, ఇలాగ రకరకాల భక్తులు చేయటం, వీళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు చేసేస్తారు. బాబా ఒక వాణిలో చెప్పాడు, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అని నువ్వు అనుకుంటున్నావు అంటే, నువ్వు అనుకున్న మనసులో ఇల్లు కట్టుకోవాలి. ఈ వైబ్రేషన్స్ ఆత్మలో అనుకున్నది గాలిలోకి వచ్చేసి బయట వాళ్ళ చేత ఆ కార్యం చేయించేస్తున్నారు బాబా. అగరొత్తి ఇక్కడ వెలిగించాం, అగరొత్తి ఎక్కడుంటే మీకు అక్కడ సువాసన రావటం ఏంటి? గాలిలో ఆ సువాసన తీసుకెళ్ళిపోద్ది. అలాగే వాయుమండలంలో మీరు అనుకున్న సంకల్పము వాళ్ళు చేసేస్తారు అక్కడ. మరి బాబా ఏం చెప్పాడు? నీకు వినాశనం మీద నిశ్చయం లేదు కాబట్టి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పాడు. కింద ఆ వాక్యం చెప్తూ కింద ఏం చెప్పాడంటే, నీకు ఇల్లు కట్టుకోవాలని కానీ, పెళ్లి చేసుకోవాలని కానీ, ఉద్యోగం చేయాలని కానీ, వ్యాపారం చేయాలని కానీ అంతకుముందు ఏమీ లేవు. నీకు అద్దెంట్లో ఉన్నావు, ఇల్లు కట్టుకోవాలని వచ్చింది. సెంటర్ అద్దెలో ఉంది, సెంటర్ అక్కకి ఏమవుతుంది? సెంటర్ కట్టుకోవాలని వచ్చింది. ఉద్యోగం చేయక్కర్లేదు, బాబా పుస్తకాలు పంచిపెట్టుకుని బాబా ఇంట్లో యోగం చేసుకోండి, మీకు ధనం వచ్చేస్తుంది. నేను ₹1,00,00,000 బాబా నాకు ఒక రూపాయి వేసుకోవాలనుకున్నాను, ₹1,00,00,000 వేయించుకున్నారు బాబా, ఇది అమ్మేస్తే.
ఇంకో కోటి పుస్తకాలు ఇంక 12 లక్షలు 13 లక్షలు అయితే కోటి పుస్తకాలు అయిపోతున్నాయి. బాబా నా చేయించింది ₹1, ₹1,00,00,000. అదని ఆయన ఇచ్చిన ఆస్తిది. అమలాపురంలో అమ్మేస్తే ఇక్కడ ఇచ్చారు ప్రత్యక్ష ఫలం. మళ్ళీ దమ్మించారు, ₹1,00,00,000 వేయించారు బాబా. బాబా నాకు ₹1 వేసుకోవాలయ్యా, మేమందరం మీతో ఉన్నాం, ఎవరో వేసుకుంటే వాళ్ళకి భాగ్యం వస్తుంది, మాకేమవుతుంది, ₹1 వేసుకోవాలి, ఇది అమ్మించే బాబా అని బతిమలితే మొత్తం మీద బాబా చేయించారు. ఎంతమంది వేశారు? వచ్చేసి పూర్తి అయిపోయింది, డబ్బు కూడా అవసరం లేదు. ఇంకా కోటి పుస్తకాలకి మీరు వేసినా ఆ తర్వాత కోటి అయిపోయిన తర్వాత పంచాలేమో కానీ సరిపోయింది ఇప్పుడు డబ్బులు. అది నన్ను చేత ఎంత వేయించాడు? ₹1 వేయించాడు, కోటి వేయించాడు. ఎంత వచ్చింది? 5 కోట్లు వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ భగవంతుడి సంకల్పము నాకంది, నేను సంకల్పం చేయగానే ఆ కార్యంలోకి వచ్చేసింది కాబట్టి మిగిలిన వాళ్ళంతా కూడా వేసేసారు. ఇదివరకు బతిమాలి వాళ్ళు రోజు ₹5 తీసుకోండి అక్కే అన్నయ్య అనేవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళని కూడా పెట్టుకోండి అనేవాళ్ళు. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 5,000, 10,000, లక్షల రూపాయలు, ₹200, ₹100, ₹116, ₹50, ₹500 అలా వేసేసుకున్నారు. అంటే ఇక్కడ మన భగవంతుడి వైబ్రేషన్స్ మంచి, మనకు వచ్చింది, మన వైబ్రేషన్స్ ఇచ్చాం, వాళ్ళకి అందిని వేసేసారు. మంచి అలా జరుగుతున్నప్పుడు చెడ్డ కూడా అలా జరుగుతుంది. మీరు చెడ్డ పని చేశారనుకోండి, మీరు కామంతో ఒక దృష్టితో ఒక స్త్రీని కానీ చూశారనుకోండి, బయట వాళ్ళు అక్కడ స్త్రీని కూడా అలాగే చూస్తారు. కాబట్టి సద్గురు రూపంలోకి వచ్చేసారు ఇప్పుడు ఆయన. ఇంక వీళ్ళు మారట్లేదని ఆయన మారిపోయాడు. మారిపోయి ఏం చెప్పాడు? ఇప్పటికి మార్చి నెలలో, మొన్న మార్చికి సంవత్సరం అయింది. సంవత్సరం మీద 6 నెలలు అయిపోయింది. సెంటర్లో మూసేసాడు. అప్పుడే ఎందుకు మూసారు బాబా సెంటర్లో? టీచరు బ్రహ్మబాబా టైంలో అడుక్కునే స్థితి కింద, అంటే అడుక్కునే స్థితి కూడా అంటే ఇంకా భోజనానికి డబ్బులు లేవు. అదే స్టేజ్ ఇప్పుడు సెంట్రల్కి వచ్చినాయి. అప్పుడు 350 మందిలో 200 మంది వెళ్ళిపోయారు, 150 మంది మిగిలేరు. జాగ్రత్తగా వినండి, ఇంకొక 10 నిమిషాలు చెప్తాను, నేను తప్పుకుంటాను. కాబట్టి 150 మంది మిగిలినప్పుడు 200 మంది వెళ్ళిపోయారు, ఇంటి దగ్గర మాకు డబ్బులు ఉన్నాయిలే అని. అంటే తినటానికి ఉన్నారు వీళ్ళు తప్ప జ్ఞానం లేరు వీళ్ళు. జ్ఞానం ఆర్జించలేదు వీళ్ళేమి. జ్ఞాన స్వరూపంగా ఉన్న వాళ్ళు ఏమయ్యారంటే ఉండిపోయారు బ్రహ్మబాబాతోటి. బ్రహ్మబాబా ఫోన్ చేస్తే లౌకికంలో వజ్రాల వ్యాపార అతను బోల్డ్ మంది డబ్బు పంపుతారు, కనీసం అప్పైన ఇస్తారు, అడగలేదు. ఈ 150 మంది కూడా ఇంటి దగ్గర కొంతమందికి డబ్బు ఉంటుంది, వాళ్ళని కూడా అడగలేదు. కానీ ఈరోజు అదే పరీక్ష ఈ బ్రహ్మకుమారి సంస్థకి పెట్టాడు బాబా. గ్రహించుకోవట్లేదు ఎవరను. స్టూడెంట్స్కి ఎలా పెట్టాడంటే, ఎన్నాళ్ళు వెళ్తావయ్యా నువ్వు, ఎన్నాళ్ళు వెళ్తావు క్లాస్కి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? క్లాస్కి వెళ్తే కానీ నీకు యోగం కుదరట్లేదా? యోగ బట్టలు పెట్టుకుంటే నీకు యోగం కుదరట్లేదా? నీళ్లు శివాలయం చేసుకో అని చెప్పడానికి ఇలా లాక్డౌన్ పెట్టాడు బాబా. హాస్పిటల్ ఉంది, ఎమర్జెన్సీలో హాస్పిటల్లో ఉంటారు, తగ్గిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు కదా. అలాగే ఎన్నాళ్ళు సెంట్రల్కి వెళ్తారు మీరు, ఎన్నాళ్ళు మధువనం వెళ్తారు. మధువనంలో భగవంతుడు రావట్లేదు ఇప్పుడు, అస్సలు వదిలేసాడు ఆయన, అంత సింపుల్గా వదిలేసాడు. నీవు ఇంట్లో కూర్చుని యోగం చేస్తే నీ ఇంటికి కాకెత్తే నీ ఇంటికి వచ్చేస్తాడు ఆయన. ఏమన్నారు ఆయన? స్వసేవ, విశ్వసేవ, మనససేవ, యజ్ఞసేవ, ఈ 4 ఎక్కడైతే చేసుకుంటారో అదే యజ్ఞకుండము, అదే మధువనము. ఆ మధువనం గొప్పదే, కానీ ఇప్పుడు నీళ్లు కూడా మధువనం చేస్తానని చెప్తున్నాడు ఆయన.
ఇప్పుడు సంవత్సరంన్నర అవిందు నిర్ణయం అయిపోయింది. ఎవరు బాబా మీద నిశ్చయంగా ఉన్నారు. ఒక టీచర్ ఉన్నారనుకోండి, బాబా విద్యార్థులు రావట్లేదు బాబా, అద్దె కట్టుకోవాలి బాబా, సిలిండర్ లేదు బాబా, కనీసం వండుకుందామంటే సిలిండర్ కూడా లేదు. ఇలాగా బాబాతో మాట్లాడింది అనుకోండి ఆత్మ, ఆ టీచర్ అయినా, అప్పుడు బాబా ఎవరొకరు ప్రేరణ ఇచ్చి అన్నీ పంపించేస్తాడు. అలా కాకుండా ఆ టీచరు, అన్నయ్య నాకు డబ్బు కూడా తక్కువ వచ్చింది, నువ్వు పంపించాలి, నువ్వు నెలకి ఎంత ఇచ్చేవాడు కానీ అన్నావు అనుకోండి, ఫెయిల్ అయిపోతుంది చూడండి. అందుకే వాణిలో ఏం చెప్పారు బాబా, ఏదైనా సెంటర్లో ఎవరైనా ధన సహయోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉద్యోగం ఇంకో ఏరియాకి వెళ్ళిపోయినప్పుడు నీ గుండె దడ కొట్టుకుంటుందా? ఆ సమయంలో ఆ ఆత్మ నీకు సహయోగ లేకపోతే బాబా సహయోగ? బాబా సహయోగ అయితే ఇంకొకరి చేత నీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇప్పిస్తాను అన్నాడు. ఆ పరీక్ష ముందు వస్తుందని చెప్పేశాడు బాబా. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది. ఈ సంవత్సరంలో టీచర్స్, జోన్ ఇన్ఛార్జీలు, మధువన నివాసీలు, విద్యార్థి లేకుండా ఒక్క విద్యార్థి కూడా మధువనం రావక్కర్లేదు, బాబా ఉంటే చాలు. సూక్ష్మంగా బాబా మిలనం కూడా అక్కర్లేదు అని ఎవరైతే విద్యార్థులు, నేను సెంటర్కి వెళ్ళక్కర్లేదు, నా ఇంటి దగ్గర నేను చదువుకుంటాను, నా ఇంట్లో జ్యోతి స్వరూపాన్ని పెట్టుకుంటాను, అమృతవేళ యోగం చేసుకుంటాను, వాణి చదువుకుంటాను, ఓ డిబ్బీ పెట్టుకుంటాను, నా ఇల్లే గుడి కింద చేసుకుంటాను, అందులో డబ్బులు వేసుకుంటాను, మా వాళ్ళందరినీ కూడా డబ్బులు వేయమంటాను, వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు అని. స్టూడెంట్కు ఎవరు స్టూడెంట్ ఎలా ఉన్నారో, విద్యార్థి ఎలా ఉన్నారో, టీచర్ ఎలా ఉన్నారో, జోన్ ఇన్ఛార్జ్ ఎలా ఉన్నారో, నాకు 30 సెంటర్లు ఉన్నాయి, 250 సెంటర్లు ఉన్నాయి, అది చెప్పుకునే వాళ్ళు ఎలా ఉన్నారో, మధువన ఎలా ఉన్నారో అన్నీ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు అంటే సద్గురు పోస్టులో వచ్చినప్పుడు భగవంతుడు ఇంకా శిక్షణ ఇచ్చాడు, నీకు శిక్షించలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శిక్షణ ఇచ్చాడు, ఇలాగుండండి పిల్లలని. బ్రహ్మబాబా కూడా ఆ ధనం ఇవ్వకపోవటం వల్ల శిక్షణ ఇచ్చాడు అక్కడ. తర్వాత బోల్ ధనం ఇచ్చాడు ఆయనకి. పాకిస్తాన్ నుంచి ఎందుకు ఇండియా వచ్చేయమన్నారు శివబాబా? బ్రహ్మబాబా ఉన్న ఆస్తి అంతా కూడా అక్కడ ఇంకా బిల్డింగ్లు ఉన్నాయి ఆయనకి, అవన్నీ కూడా అమ్మించేశారు బాబా. ఒంటరిగా వచ్చాడు బ్రహ్మబాబా ఆత్మ పరంధామ నుంచి శ్రీకృష్ణుడికి పాత్ర అభినయించడానికి. భార్యను తెచ్చుకోలేదు, పిల్లల్ని తెచ్చుకోలేదు, వస్తువులు తెచ్చుకోలేదు, వైభవాలు తెచ్చుకోలేదు, ఇల్లు వాకిలు తెచ్చుకోలేదు, అన్నీ వచ్చేసినాయి ఆయనకి. ఇక్కడ అనుభవించడానికే భగవంతుడు పంపించాడు. ఇక్కడ శ్రేష్ఠ కర్మ. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మనకిచ్చినవన్నీ కూడా బాబా సేవలో ఉపయోగించేసి అమ్మేసి అన్నీ కూడా చేసేసి వెళ్ళిపోవాలి మనం. ఎవరైనా ఉన్నారు అలాగా? ఎవరున్నారు? ఎవరు కనపట్లేదు అక్కడ. వచ్చేటప్పుడు భార్య రాలేదు, పిల్లలు లేదు, వస్తువులు లేవు, వైభవాలు లేవు, ఆస్తి లేదు, ఏమీ లేదు. సినిమా యాక్టర్ మామూలుగా వెళ్తాడు, డ్రెస్ చేస్తారు, వాళ్ళు మేకప్ చేస్తారు, యాక్ట్ చేయమంటారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు డ్రెస్ మార్చేసుకుని నీ డ్రెస్ వేసుకు వెళ్ళిపో, ఏ వస్తువు అయితే నువ్వు శరీరం మీద పెట్టుకున్నావు ఎన్ని అక్కడ ఎట్టే అంటారు. సినిమా యాక్టర్ రైట్ మనకంటాను. అక్కడ హీరోయిన్ తోటి యాక్ట్ చేస్తాడు అతను. ఒక్కొక్క పాట ఉందంటే నిజంగా భార్య అన్నట్టుగా అంతలా చిత్రీకరించారు, కానీ ఆవిడ భార్య కాదు అతనికి. అలాగే ఇక్కడ మనం ఈ అంతిమ జన్మలో సంబంధీకుల్ని సంభాళించాలి తప్ప సంబంధం పెట్టుకోకూడదని చెప్తారు బాబా. ఎవరైనా ఉన్నారా? కాబట్టి బాబా నా చేత చెప్పించేది ఏంటంటే సద్గురు పాత్రలో కూడా శిక్షణ ఇచ్చేది కూడా అయిపోయింది. ఇంకా శిక్షించే స్టేజ్కి వచ్చేసారు బాబా. ఎవరిని శిక్షింటారు? ఇందాక చెప్పించారు కదా బాబా, ఇల్లు కట్టుకోవాలా, నీకు సంకల్పం వచ్చింది ఇక్కడ,
అక్కడ వాళ్ళు కట్టేస్తారు వెళ్ళి. అంటే వాళ్ళ పాపాత్ములుగా తయారు చేసి లగ్జరీగా వెళ్ళి వైరాగ్యం లేకుండా చేసిన నువ్వే కాబట్టి నిన్ను మార్చడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు అసలు ఆయన నిన్ను మారుస్తాడు. ఇప్పుడు వాళ్ళు మార్చడం, నువ్వు మారలేదు, శిక్షించి పాలన చేసేస్తాడు. కాబట్టి శిక్ష పడకుండా చక్కగా మీ ఇంట్లో ఓ 3 అడుగుల స్థలంలో చక్కగా ఒక జ్యోతి స్వరూపాన్ని పెట్టుకోండి. బ్రహ్మ ఫోటో, మా అమ్మ ఫోటో, దాది దీదీల ఫోటోలు, ఎవరి ఫోటోలు పెట్టుకోకూడదు. పెట్టుకున్నారా చాలా తప్పు చేసిన వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు అమ్మ ఫోటో ఉంది ఇక్కడ, ఎక్కడ ఉంది? పక్కన ఉంది. ఆ యోగం చేసుకునేటప్పుడు ఎవరు కనపడుతున్నారు? మనకు శివబాబా కనపడుతున్నాడు అక్కడ. పరిచయం చెప్పడానికి పక్కన పెట్టుకోండి. బ్రహ్మ ఫోటో పెట్టుకుని, ఎవరి ఫోటో పెట్టుకోండి. దాది దీది కూడా అక్కర్లేదు మనకి. బ్రహ్మ, గురుజాతి, దాది చాలు, ఎవరు అక్కర్లేదు. ఇంకా వాళ్ళు ఎవరు? నీకు వారసత్వం ఎవరు? వాళ్ళ ఫోటోలు నీకెందుకు? అమృతవేళ యోగం చేసుకోండి. అమృతవేళ క్లియర్గా చెప్పారు బాబా, శక్తిని ఇవ్వటానికి వస్తాను అన్నారు. యోగం చేసుకోండి. తర్వాత పడుకుండా పనులు చేసుకున్నా మీ ఇష్టం. అది కనవ విషయాలన్నీ మీకు తెలుసు. క్లాత్ చేసుకోవాలి, అక్కడ డిబ్బీ పెట్టుకోండి. మీ ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, కొడుకు, కూతురు ఎవరో కూడా జ్ఞానంలో రాకుండా మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పండి, బాబు మీకు జ్ఞానం నచ్చలేదు, యోగం అవసరం లేదు, తినుబండారాలన్నీ మీ ఇష్టం ఉంటే తింటున్నారు, టీవీ చూస్తున్నారు, పోన్లే మంచిది. ఇవాళ సంపాదించుకున్నది, లేకపోతే నెలకు జీతం వస్తున్నప్పుడు ఇది శివాలయం అనుకుని ఆ డిబ్బీలో డబ్బులు వేసుకోమనండి, మీ రాజ్యంలో ప్రజలుగా వచ్చేస్తారు వాళ్ళు. అలా చెప్పలేదు మీరు. ఏం చెప్పారు? మా ఇంట్లో ఎవరు లేరండి, నేను ఒక్కనే జ్ఞానంలో ఉన్నాను, వాళ్ళు నీసు తినేస్తారు, మాంసం తినేస్తారు, వాళ్ళు తాగేస్తారు, లేకపోతే ఇంకోటి చేసేస్తారని మీ నోటంపుడే వాళ్ళ అవగుణాలని వర్ణన చేసి ఇతరులకు చెప్పింటున్నారు. ఇంకా వాళ్ళని మీరేం బాగు చేస్తారు? బాగు చేయలేరు. మీరు అసహించుకుంటున్నారు అక్కడ. వాళ్ళ కార్యాన్ని మీకు ఇష్టం లేనట్టుగా అసహించుకుంటున్నారు. అసలు నియమం ఏంటంటే, బ్రహ్మబాబా శరీరంలో శివబాబా వచ్చి జ్ఞానం చెప్తున్నప్పుడు అడుక్కునే అతను ఒక ఆయన వచ్చారు బయటికి. బయట ఉన్నారు ఆయన, మాసిపోయిన బట్టలు, చెమటతోటి ఉంటారు. బాబా ఏం చెప్పారంటే తీసుకురమ్మన్నారు లోపలికి. 3 సార్లు వెళ్ళారు, ఎవరో తీసుకురాలేదు. స్వయంగా భగవంతుడే వెళ్ళి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. వీళ్ళు ఎందుకు తీసుకురాలేదు? వీళ్ళు కారు మీద వచ్చారంటే తీసుకొద్దురు. అడుక్కునేవాడు మనకి ఉపయోగం ఏంటని లోపల తీసుకురాలేదు వీళ్ళు. అడుక్కునేవాడు శరీరంలో ఉన్న ఆత్మ శివబాబా సంతానం. కలెక్టర్ గారు శరీరంలో ఉన్న ఆత్మ శివబాబా సంతానం. కుష్టి వ్యాధి వచ్చేవాడి శరీరంలో ఉన్న ఆత్మ శివబాబా సంతానం. ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతికేవాడి శరీరంలో ఉన్న ఆత్మ శివబాబా సంతానం. నీ దృష్టి అలా ఉండాలి అక్కడ. అతని కర్మానుసారంగా అలా ఉన్నాడు. కానీ ఆత్మ శివబాబా సంతానం. నీకెవరో సోదరులు, స్వయాన సోదరులు, ఆత్మ సోదరులు, వాళ్ళు శరీర సోదరులు కూడా కాదు. తీసుకురాలేదు. బాబా తీసుకొచ్చాడు, కూర్చోబెట్టారు. చక్కగా ఆయన అడుక్కోవటం మానేసి చక్కగా బాబా చెప్పిన బాణి అంతా అన్నాడు. అడుక్కుని దాంట్లో డబ్బులు ఒక నాణ్యం తీసి, ఆ రోజుల్లో బేడ, అన, కానీ ఉంటాయి, ఓ నాణ్యం తీసి శివబాబా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే శివబాబా ఏం చెప్పాడు? ఈ బిడ్డకి స్వర్గంలో మహల్ వచ్చేసిందని చెప్పాడు. అంటే ప్రజల్లోకి వచ్చేసాడు. నియమాలు పాటించలేదు, రోజు క్లాస్కి వెళ్ళలేదు, అమృతవేళ లేవలేదు, శరీరం స్నానం చేయలేదు. ఆ ఒక్క సెకండ్లో వాణ్ణి విని అడుక్కోనాకు వచ్చి అడుక్కోకుండా అడుక్కుని దాంట్లో ఒక నాణ్యం భగవంతుడి పాదాల దగ్గర పెట్టి సెలవు తీసుకున్నాడో స్వర్గం వచ్చేసాడు. చెప్పారు బాబా అది ఒకసారి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు, అన్నయ్య
నా కొడుకు ఇంటలేదు, నా కూతురు ఇంటలేదు, నా తండ్రి అక్కలు ఏమంటారు, నా భర్త ఇంటలేదు. వినరు. నీ సహనశక్తి పెంచడానికి వినరాళ్ళు. అప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? ఏమండి పోలేండి, మీరు భగవంతుడికి ఇష్టం లేదు, నేను నన్ను ఒప్పుకుంటున్నారు, డబ్బులు వేసుకోండి, ఇవాళ 4 రూపాయలు వచ్చింది కదా, 1 రూపాయి వేసుకోండి అని మీరు చెప్పారనుకోండి, ఆయన స్వర్గం వచ్చేస్తాడు, ప్రజల్లోకి వచ్చేస్తాడు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఈ పరీక్ష పెట్టాడు ఇక్కడ. విద్యార్థి ఇంకా సెంటర్కి వెళ్ళాలా, ఆ అక్కయ్యకి డబ్బులు ఇవ్వాలా, ఆ బ్రహ్మబోధనకి డబ్బులు ఇవ్వాలా, ఆ బిల్డింగ్కి డబ్బులు ఇవ్వాలా, ఆ ఎద్దులకి డబ్బులు ఇవ్వాలా? ఎవరికి కావాలండి ఇవన్నీ? నీకు ఎవరికి కావాలి? ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, నేను కూడా చెప్పాను పిల్లలందరికీ, అమ్మ వాళ్ళందరినీ తయారు చేసాం, వాళ్ళు సుఖంగా ఉన్నారు, మంచిగా తయారైపోయారు, వాళ్ళు కూడా బాబా డబ్బులు వేసుకున్నారు, ఇంకా మనకు రోజు రెగ్యులర్ క్లాసులు పెట్టకపోయినా కానీ వాళ్ళు బాగున్నారు అని నేను ఆనందించాను. యూట్యూబ్లో చెప్తుంటే 8,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు, సుమారుగా 1000 మంది వింటున్నారు రోజు. 1,000,000 పుస్తకాల సేవ కూడా సంవత్సరంలో పూర్తయిపోతుంది. ఇంకొక 2 నెలలు పూర్తయిపోద్ది. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది. ఏ అక్కయ్య, ఏ సెంటర్ అక్కయ్య, ఏ ఇన్ఛార్జి మధువని నివాసీలు పరమాత్మని కోరుకున్నారా, పరివారాన్ని కోరుకున్నారా, పరివారం నుంచి సహయోగం కోరుకున్నారా, పరమాత్మ శివుడు సృష్టికర్త జ్ఞానసాగరుడు పతిత పావనుడు అయిన పరమాత్మ నుండి కోరుకున్నారా? రికార్డ్ అయిపోయింది అక్కడ. మీరు కూడా నేనే సెంటర్కి వెళ్ళాలి, మధువనమే వెళ్ళాలి, సేవాదారిగా అవ్వాలి. ఏం సేవ చేస్తావు మధువని? నువ్వు ఏం సేవ ఉంది అక్కడ? సేవ అంటే ఏం చెప్పాడంటే, ఈరోజు భోజనం చేయకుండా నువ్వు ఒక ఆత్మకి జ్ఞానం నోటితోటి చెప్పు, లేకపోతే ఒక పాంప్లెట్ ఇయ్యి, అప్పుడు వచ్చి భోజనం చేయన్నాడు. బ్రహ్మబాబా లాస్ట్ శివబాబా చెప్పారు, భోజనాలు కూడా పెట్టకు నువ్వు, ఒక ఆత్మకు ఒక జ్ఞానం అక్కడ కొద్దిగా చెప్పేసి వచ్చి భోజనం చేయమని అన్నారు. మధువనంలో ఎంతోమంది వచ్చేవారు కదా పైన. సేవ అంటే అది. అంతేగాని నేను ఎక్కడికో మధువన నివాసిగా ఉండిపోయాను, అక్కడ సేవాదారిగా చేసాను, అక్కడ టేబుల్స్ క్లీన్ చేశాను అంటే భగవంతుడు వచ్చినప్పుడు అది సేవ. భగవంతుడు రానప్పుడు సేవ కాదు, 100% సేవ కాదు. అదే భగవంతుడు శివబాబా వచ్చారు, కొత్త ఆత్మలు వచ్చారు, అక్కడ టేబుల్ క్లీన్ చేయాలి, కంచాలు కడగాలి, వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి, బాబాను చూడండి, వాళ్ళ కంచాలు కడగండి, అది సత్యమైన సేవ. బాబా లేనప్పుడు నువ్వు మధువనం వెళ్తే ఏంటి ఉపయోగం? గుళ్ళో తిరుపతి గుళ్ళో విగ్రహము పాతదైపోయిందో తీసేసి పక్కనెట్టేసి ఆ గర్భగుడి మూసేసేసి ఎవరో రాకండి, 1 నెలలో కొత్త శిల వస్తుందో, ఇది పాతదైపోయిందో పగిలిపోయిందో అన్నప్పుడు తిరుపతి మీరు వెళ్ళారనుకోండి, ఎవరైనా భక్తుడు అంటే పిక్నిక్గా వెళ్ళారు తప్ప భగవంతుడి గురించి వెళ్ళినట్టు కాదు. కాబట్టి 10,000 ఏరోప్లేన్లో వెళ్ళిపోతున్నారు. ఆ 10,000 పెట్టుకుని పుస్తకాలు పంచిపెట్టుకుంటే ఎంతమందికి సందేశం వెళ్ళిపోద్ది? నీకు అక్కడికి వెళ్తే కానీ యోగం కుదరదా? ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, మీరు ఇంట్లో ఉండగానే వినాశం అయిపోద్ది, గుర్తుంచుకోండి. ఇంట్లో ఉండగానే భూకంపాలు, అగ్ని వర్షాలు అన్నీ జరిగిపోతాయి. నువ్వు సెంటర్కి వెళ్తే నేను అక్కడ యోగం చేస్తాను, రక్షింపబడతానని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. అసలు సెంటర్ వాళ్ళే రక్షింపబడరు. 56 శక్తిపీఠాలు ఉంటాయి, 56 టీచర్లు, కొద్దిమంది మాతలు కలిసి 56 మంది లాస్ట్ని బాబా దృష్టి ఇచ్చి పావనం చేసేస్తారు. కొంతమంది మధువనం వెళ్ళిపోతారు. 56 మంది ఇండియాలో ఉంటారు, మిగిలిన వాళ్ళంతా మీ ఇంటి దగ్గరే ఉంటారు. మీరు గుర్తుంచుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా 56 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మీ ఇంటి దగ్గరే ఉంటారు వినాశన సమయంలో. ఆ 56 శక్తిపీఠాలు అంటారు వాటిని. వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో, ఈ లాక్డౌన్లో టీచర్స్, విద్యార్థులు, జోన్ ఇన్ఛార్జీలు,
మహారథులు, మధువన నివాసీలు, బాబా నువ్వు ఒక్కడుంటే చాలయ్యా, నాకు నువ్వు ఒక్కడుంటే చాలన్న వాళ్ళు ఆ 56 మంది లిస్టులో ఉంటారు. కొంతమంది మధువన వెళ్ళిపోతారు, అక్కడ అవ్యక్త పరిస్థితి అవుతారు, ఇతర దేశాలకి సాక్షాత్కారం అయిపోతారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరు మీ ఇంట్లో ఉంటారు. అప్పుడు ఇప్పుడు నుంచి మీ ఇల్లు శివాలయం చేసుకున్నప్పుడు, మీ ఇల్లే మధువనం అయినప్పుడు, ఆ మధువనం భగవంతుడు వచ్చి, అమ్మా ఇంక వినాశనం అయిపోతుందో నన్ను తెలుసుకో అని మీకు జ్ఞాపకం చేయించాడు బాబా. ఒక సూచన ఇస్తాడు. అప్పుడు బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి, వచ్చావా, ఇంటికి వెళ్ళిపోవాలా, సమయం అయిపోయిందా అని చక్కగా శరీరం వదిలేస్తారు మీరు. అలా కాకుండా నేను సెంటర్కి వెళ్తేనే కానీ యోగం కుదరట్లేదు, మధువనం వెళ్తేనే కానీ నాకు అసలు ఒక నెల వరకు అసలు శక్తి రాదన్నారు అనుకోండి, ఏమీ చేయలేరు. అంచేత అన్ని కట్ చేసేసాడు తెలివిగానే. చాలా తెలివైనవాడు ఆయన, మధురమైనవాడు, తెలివైనవాడు, అదృష్టాన్ని ప్రసాదించేవాడు, అల్లరిని ఆపేసేవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు. ఇంకెక్కడికి వెళ్తారు మీరు? ఇప్పుడు ఎందుకు పెట్టామన్నాయి అలాగంటే, సంవత్సరంన్నర అయిపోయింది, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు బాబా అని లాటరీ వేసాం, రాఖీ చేయొచ్చా చేయకూడదా, చేస్తే 3 రోజులు చేయాలా 1 రోజు చేయాలా, 3 సీట్లు వేయించారు బాబా. 3 రోజులు చేయండి వచ్చింది. భగవంతుడు ఆజ్ఞ అనుకుని పెట్టాం మేము. అంతేగాని మీ మీద ప్రేమ కాదు, మీ మీద అటాచ్మెంట్ కాదు, ఏమీ కాదు. ఇది మీరు చక్కగా తయారు చేసేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు 1000 కోటి పుస్తకాలకు వేసుకున్న రోజులు ఉన్నాయి. మీ స్తోమత మించిపోయిన డబ్బు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు, నాకు తెలుసు మీరందరూ కూడా ఎటువంటి వాళ్ళు. కాబట్టి ఇంకా డ్రామా ఎందుకు ఆగి ఉందంటే, ఈ పరీక్షకి ఆగి ఉంది, పరీక్షలో ఒక నిర్ణయం అయిపోయింది, ఇంకా వినాశనం అనేది చాలా స్పీడ్గా చేసేస్తారు బాబా. అంచేత ఏదో మీరు చూడాలని కోరుకుంది కాబట్టి బాబా ఒకటే చెప్పామంటే, సీటీ వేసాం. ఏమని? రాఖీ చేయొచ్చా వద్దా? 1 చేయొచ్చు, 2, 3 రోజులా 1 రోజా? 3 రోజులు చేయమని వచ్చింది. బాబాని అడిగాం మేము. మీరు మా మీద ఏదో ప్రేమ పెట్టుకుని చూసేయాలి వచ్చేది అనుకున్నా కూడా, మీ మీద కూడా మాకు ప్రేమ ఉన్నా కానీ అక్కడ బందీ అయిపోయింది. అలాగే పరీక్ష బాబా పెట్టాడు కాబట్టి, ఆ పరీక్షలో మేము నెగ్గాలి కాబట్టి, నా వరకు పిల్లల వరకు వీళ్ళందరికీ కూడా అదే చెప్పాను. ఇంకా మనకు వద్దమ్మా, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేసేసాం, బాబా దగ్గర చేర్చేసాం. కొత్త వాళ్ళకి యూట్యూబ్లో చెప్తున్నాం, వాళ్ళు లక్షలు 1000 చేసేసుకుని కోటి పుస్తకాలు పూర్తి చేసేసుకున్నారు అని చెప్పారు బాబా. కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళటానికి భ్రమించకండి. జరిగిపోయింది మళ్ళీ తిరిగి రావటం అనేది జరగదు. ఇంకా 16, 17, 18 బట్టీలు పెట్టుకుంటామా అంటే ఏమో చెప్పలేము కూడా, జరగదు. రేడియోలో వార్తలు వినేవారు, టీవీలో వార్తలు వింటున్నారు, దృశ్యం చూస్తున్నారు. ఎక్కడైనా వరద వచ్చింది, రేడియో ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు, టీవీ లేనప్పుడు పలానా చోట వరద వచ్చింది, నీళ్లు మునిగిపోయి ఇంతమంది రక్షణా స్థలానికి వెళ్ళిపోయారని చెప్పారు. ధ్వని వ్యాపించింది, దృశ్యం లేదు. ఇప్పుడు దృశ్యం కూడా వచ్చేస్తుంది టీవీలో. అప్పుడు రేడియో తీసి పక్కనెట్టేశారు మీరు. అంచేత ఆదినానన్నే ద్వారా మిమ్మల్ని తయారు చేశారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో అక్కయ్యల ద్వారా సెంటర్లు పెట్టి ఎంతోమందిని తయారు చేశారు. వాళ్ళు తయారు చేసిన వాళ్ళు మర్చిపోయి తయారైపోయి కలిసిపోయారు కాబట్టి మళ్ళీ ఎడగొట్టాడు అక్కడ. ఎంత గొప్ప తెలివైనడో తెలిసిన భగవంతుడు, ఎంత అదృష్టాన్ని పెంచేటువంటి ఆలోచనలో ఉంటాడో భగవంతుడు మీకు తెలుసా? ప్రతి బిడ్డ అదృష్టవంతులుగా తయారవ్వాలని ఆలోచనలో ఉంటాడు ఆయన. మనం కలిసిపోతే చాలా పొరపాటది. వాణిలో చెప్పాడు ఏమని, మీకు ఒకటే మంచి గుణం ఉంటుంది, నేను 100 ఇస్తాను, మీరు అప్పుడు అహంకారం వచ్చేసి నన్ను మర్చిపోతారు, మీరందరూ కలిసిపోతారు, ఇచ్చినోన్ని మర్చిపోయి పొందినోని జ్ఞాపం చేస్తే మహా పాపం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, ఆల్మోస్ట్ నిర్ణయం అయిపోయింది. ఇప్పటికైనా కొంచెం టైం ఇచ్చారు కాబట్టి బాబా, మీ ఇల్లు శివాలయం చేసుకోండి, మనసును మందిరం చేసుకోండి, డబ్బా పెట్టుకోండి,
బంధువులు స్నేహితులు వీళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక సర్వమానవాళి బుక్కును పరిచయం బుక్ ఇవ్వండి, రోజు చదువుకోండి, ఇల్లు శివాలయం అయిపోద్ది. సర్వమానవాళి బుక్కులు వేలి మీద వెళ్ళిపోయినాయి. ఆ ఇల్లు శివాలయం అయిపోయింది. అక్కడ భగవంతుడి వాక్యాలు చదువుకుంటున్నారు ఇంట్లో, సెంటర్లోకి వెళ్ళినాక నీకు అదే చెప్తారు. కాబట్టి ఒంటరిగా వచ్చాం మనం, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మధ్యలో మాతకే భర్తనిచ్చాడు, వీళ్ళిద్దరికీ కలిసి పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఏదో ఆనందంగా ఆడుకోవడానికి ఏదో ఇచ్చాడు. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళిపోతాడు. అంచేత నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను ఈ సెకండ్లో శరీరం వదిలేస్తే ఎవరో వస్తారు, మళ్ళీ నా జీవితం ఏంటని చూడు. లక్ష్మక్కయ్య గారికి లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి. లాస్ట్ అని చెప్పుకుంటున్నారు ఏంటన్నా అంటే మీకు ఇంకా చెప్పాలని తపన ఉండిపోయింది నాకు. అక్కయ్య రేణిగుంటలో బట్టి జరిగింది, తిరుపతి దగ్గర రేణిగుంటలో. పార్వతీపురం నుంచి ఒక కుమారుడు 2 రోజులు ఉండి 3వ రోజు శ్రీశైలం వెళ్ళొస్తాను అక్కయ్య, అక్కడ చూసి వస్తాను, అభిషేకం అది చేయించుకొస్తాను అన్నట్టుగా మాట్లాడే రాత్రి 11:30కి. ఈవిడ 11:30 వరకు కూడా ఈ సంబాలింతా ఉండేది బండారాన్ని. మళ్ళీ అమృతవాళ్ళు లేచిపోయేది ఆవిడ. అన్నయ్య ఎక్కడ తింటావు నువ్వు, ఏం తింటావు, ఉండు అని చెప్పి అతనికి ఆహారం తయారు చేసి ఇచ్చింది ఆవిడ. ఆయన చెప్పాడు, నాకు తెలియదు విషయం. మేము ఎప్పుడు కూడా అక్క ఏం చేస్తున్నా, బాబులు ఏం చేస్తున్నా, స్వప్నం ఏం చేస్తారు, ఎవరు చూసుకోలేదు. ఎవరి మట్టికి వాళ్ళు బాబా ఎలా ఉన్నారని చూసుకునే వాళ్ళం మేమంతే. ఒంట్లో బాగోకపోయినా కూడా బాబా చూసుకుంటారనే సంకల్పం ఉండేది మాకు. ఆయన చెప్తున్నాడు, ఇటువంటి అమ్మని నేను ఎక్కడ చూడలేదు అన్నయ్య. 11:30కి ముఖం అలసిపోయిందో, అన్నీ సర్దేసుకుంటుందో, నేను ఎలా చెప్తే నువ్వు ఎక్కడ తింటావు అని చెప్పి వండిచ్చింది నాకు. ఒక టోలీ కూడా ఇచ్చింది, ఆవిడ వెళ్ళిపోయిందా మహాతల్లి అంటున్నాడు. బాబా చెప్పారు నాకు, ఆవిడ ఆ డ్యూటీ ఇచ్చాడు భగవంతుడు ఆవిడికి. మైసూరు పాకం పెడుతుంటే నేను అనేవాడిని, మైసూరు పాకం ఎందుకు, వాళ్ళకి జ్ఞానం చెప్తున్నాం కదా, ఒక 5 పుస్తకాలు ఇద్దాం, రూపాయి పుస్తకాలు అప్పుడు అంటే. ఏమంటే బాబా పిల్లలు ఎక్కడ తినరు, వాళ్ళకి ఇంకా తినాలని ఉంటుంది, నాకు పిల్లలంటి వాళ్ళు వాళ్ళకి కోరిక తీర్చుకునేవండి అని బాధపడ్డారు ఆవిడ. అప్పుడు అనుకున్నాను నేను, భగవంతుడు ఈవిడికి ఇలాగా అన్నపూర్ణ అనేటువంటి బిరుదు ఇచ్చారు, శంకరుడు కూడా దానం పోసింది ఆవిడ, అన్నం పెట్టింది అని నేను ఇంకేం మాట్లాడలేదు. అప్పుడు బాబా చెప్పారు, బాబా ఏ బాధ్యత అయితే లక్ష్మక్కకి ఇచ్చారో, లక్ష్మక్క ఎవరు అనుకుంటున్నారు, ఒక మినిస్టర్ గారు తమ్ముడు కూతురు ఆవిడ, చాలా రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏదైనా మినిస్టర్ ఎవరైనా వస్తే ఓ పెద్ద డిన్నర్ ఏర్పాటు చేసేవారు, వీళ్ళేమి ముట్టుకునేవారు కాదు. అటువంటి ఆవిడ్ని భగవంతుడు ఇటువంటిది ఇచ్చి, ఈ పిల్లలకి నువ్వు ఆహార విషయంలో నువ్వు చూసుకో, జ్ఞానం ఆదినాన్నే చూసుకుంటాడు, పిల్లలందరూ సంభాలింతారని ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు బాబా. అప్పుడు చెప్పాడు, నేను అడిగాను, బాబా ఆవిడ అంత ఫాస్ట్గా సూక్ష్మతంలో ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు అంటే, బాబా అన్నారు, పరిపక్వం అయిపోయింది ఆవిడ అన్నాడు. అంతే. ఏ డ్యూటీ అయితే నేను ఇచ్చానో ఆవిడికి, ఆ డ్యూటీలో యథార్థంగా రాత్రి 11:30 అవినా కానీ అది నువ్వైతే ఏం చేద్దామని అడిగాడు బాబా. నేనైతే ఏం చేద్దాం చేసిన జ్ఞానం భోజనం పెడుతుంటే, ఇక్కడ జ్ఞానం చెప్తుంటే భక్తికి వెళ్ళి శ్రీశైలం వెళ్తున్నావు, ఏమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నీకు అని తిడుతుంది నేనైతే. అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను. అంటే ఆవిడ తెలుసు భక్తి మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు ఇతను, జ్ఞాన మార్గం వదిలేసి అని చెప్పి అలాగ ఆలోచించకుండా ఇతను ఇంకా పవిత్రంగా ఉండాలి, ఎక్కడైనా తినేస్తాడేమో అని వండి పెట్టింది, అంచేత ఆవిడ పవిత్రం అయిపోయింది అని చెప్పారు బాబా. అర్థమైందా? మనకి ఏ డ్యూటీ ఇచ్చినా కానీ నమ్రత, సహనశీలత, వాళ్ళని బాగు చేసే స్థితి మనకు ఉండాలి, అంతేగాని నిందించడానికి మనకు హక్కు లేదు. అంచేత బాబా అన్నారు, నువ్వైతే ఏం చేద్దు అంటే, ఏంటయ్యా
జ్ఞానము రసం పోసేస్తుంటే మీ హృదయంలో భక్తిలోకి వెళ్ళిపోతున్నావేంటి? పోతే పో అంటావు నువ్వు అయితేని. ఆవిడ అలా అనలేదు, ఆవిడ తెలుసు అది తప్పు మార్గం అని. కానీ అక్కడ ఈ బిడ్డ ఎక్కడో తినేసి పాడైపోతాడు, సంకల్పాలు మారిపోతాయని పెట్టిండు. అంచేత ఆవిడికి వ్యక్త సృష్టి యొక్క బంధన, సంబంధ బంధన, దేహ బంధన, కర్మబంధన 4 లేవని చెప్పారు బాబా. ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ఒక్క నిమిషం యోగం చేసుకో. వ్యక్త సృష్టి యొక్క బంధన అంటే ఈ సృష్టి బంధనం తెగిపోయింది. ఈ సృష్టిలో ఇంకా ఆవిడకి జన్మలేదు. పరంధామాకి వెళ్ళడానికి పరంధామకి పంపరు బాబా, అందరినీ ఒకేసారి తీసుకెళ్తారు. మరి ఎక్కడ పెడతాడు? ఈ సృష్టిలో ఇంక బంధం లేదు ఆవిడకి. గాలి పీల్చుకోవటం, నీళ్ళు తాగటం, వ్యక్త సృష్టి యొక్క బంధం లేదు, సూక్ష్మతలో పెట్టుకున్నాడు. శరీర బంధం లేదు, ఆత్మకి శరీరం ధరించే కర్మ అనుభవించాలనేది లేదు ఆవిడికి. అలా సంకల్పం చేసిందంటే ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోద్ది. ఒక మెడ్రాసులో ఒక ఆయన లెక్చరర్ ఉండేవారు, ఈ ఊరు ఈ ఏరియా అవుతుంది. అమ్మంటే చాలా ఇష్టం. పుట్టినరోజు చేసుకుంటున్నాడు అతను అక్కడ మెడ్రాసులో. ఈవిడ వెళ్ళిపోయిందంట లక్ష్మక్కయ్య. అప్పటికి శరీరం వదిలేసింది ఆవిడ. ఆ రూమ్ అంతా అంటే ఎంత కాంతి అంటే ఆ కాంతి మనం వర్ణించలేమన్నాయా. ఒక్క సెకండ్ అలా కాంతి కనపడింది. లక్ష్మకి అలా స్పష్టంగా ఒక దేవతా స్వరూపం కనపడింది. ఒక్క సెకండ్లో కృష్ణుడి కింద కనపడింది, మాయమైపోయిందని చెప్పాడు. అంటే శరీర బంధన ఉంటే అక్కడికి మెడ్రాస్ వెళ్ళగలింది ఆవిడ. అంచేత శరీర బంధన కూడా తొలగిపోయింది ఆవిడికి. భగవంతుడిచ్చిన అన్నపూర్ణ అనేటువంటి ఒక బిరుదుకి భగవంతుడిచ్చిన బిరుదుని కరెక్ట్గా కాపాడింది ఆవిడ. అక్కడ శరీర బంధం లేదు, వ్యక్తి సృష్టి బంధం లేదు, సంబంధ బంధం లేదు. లాస్ట్ని శరీరం వదిలేస్తారనగా ఒక వారం రోజులు ఉందనగా మాకు తెలిసి మీ అక్కల్ని అందరినీ పిలుస్తామంటే వద్దు, ఎవరిని పిలొద్దు, బట్టి అయిపోకే పిల్లండి అన్నారు. సంబంధ బంధం లేదు. ఒక్క పాయింట్లో క్యాచ్ చేసేయచ్చు మనం. పంచదార ఇంత వేసుకున్నాం అనుకున్న పాలలో తీపిదనం లేకపోతే అలా నోట్లో పెట్టుకోగానే ఇంకొంచెం పడుతుందని అనుకుంటాం మనం. సంబంధ బంధం లేదు, వ్యక్తి సృష్టి బంధం లేదు, శరీర బంధం లేదు, కర్మ బంధం లేదు. అంటే ఇంకా మనకు కూడా ఇటువంటి మైసూరుపాకాలు పెట్టే బంధం కూడా ఆవిడికి లేదు. కర్మబంధం లేదు, శాస్త్ర బంధం కూడా లేదు, ఆవిడ సుఖం అనిపించే బంధం కూడా లేదు. ఎక్కడ పెట్టుకున్నాడు? ఆహా వండర్, భగవంతుడు సూక్ష్మతంలో పెట్టుకున్నాడు. నేను అడిగాను ఏంటి బాబా అంటే 6 సంవత్సరాలు జీవించేలా ఉంటే బాబా మేము బాగా తయారైపోతామంటే బాబా ఏం చెప్పాడంటే ఈవిడ శరీరం వదిలేసిన 6 సంవత్సరాలకి స్వర్గం వస్తుంది, అది నీ ఆత్మలో రికార్డ్ అయిపోయింది, ఆత్మ చెప్పింది, నువ్వేం బాధపడకన్నారు బాబా. 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం నడుస్తుంది. అది నా వరకే పరిమితం. రేపు 6 సంవత్సరాల తర్వాత వినాశం అవ్వలేదు, స్వర్గం రాలేదనుకోండి, రాకపోతే ఇంకా మంచిది, భగవంతుడితో ఉంటాం. కొంతమంది ఏమంటున్నారు, అన్నయ్యలా చెప్పారు రాలేదనుకుంటున్నారు. అన్నయ్యలా చెప్పారు రాలేదనుకోవడానికి ముందుగా రెడీగా ఉంటాం, మంచిదే కదా. మనం టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం 3 నెలల క్రితం, ట్రాఫిక్ జామ్ అయిపోయిండు, ట్రైన్ వచ్చేసింది. అక్కడ ట్రైన్ కార్డు ఏం చేస్తారు, అయ్యో 3 నెలల క్రితం ఇప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయిందేమో కొంచెంసేపు ఆగుదామంటే ఆగదు, అక్కడ ట్రైన్ ఆగదు. కాబట్టి బాగా గుర్తించుకోండి. మీరు గుర్తించుకోవాల్సింది మీ ఇల్లు శివాలయం, మీ మనసు మందిరం.
ఓ డిబ్బీ పెట్టుకోండి, అక్కడ తీసుకోండి. ఆ డబ్బులు పెట్టి బంధువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సర్వమానవాళి బుక్కు, ఈ బుక్ ఇచ్చేయండి. మీకు ఆ పుస్తకం ఎప్పుడైతే ఇచ్చారో ఓ మంచి కొడుకుని, ఒక పుస్తకం ఇవ్వగానే మంచి కొడుకుని మీకు ఇచ్చేస్తాడు. ఇంకోసారి పుస్తకం ఇవ్వగానే మంచి కూతుర్ని ఇస్తాడు. ప్రతి జన్మకి 63 జన్మలకి ఇచ్చేస్తాడు. అంటే మీరు ఎన్ని బుక్కులు పంచిపెట్టుకోవాలి? 63 బుక్కులు పంచిపెట్టుకోవాలి. ఏం చేద్దంటే జ్ఞానధనము అంత ప్రాప్తినిస్తుంది. భగవంతుడి జ్ఞానదానం లేకుండా నువ్వేమో ఐశ్వర్య పక్కన మొక్క పెట్టినా ఏమో ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. జ్ఞానం కావాలి. ఇప్పుడు 1,000 పుస్తకాలు సేవ అయిపోయిన తర్వాత ఆ బుక్కులు ఎన్నో వేల మీద వెళ్ళిపోతున్నాయి. అర్థమైందా? సద్గురువులోకి వచ్చేసాడు, సమాప్తి అయిపోద్ది. మీ ఇష్టం, మీరు ఇంకా ఏమేమి భ్రమలు పెట్టుకుంటారో. మీ ఇంట్లో ఉండగానే వినాశనం అయిపోద్ది, అది గుర్తుంచుకోండి. ఇంకేం సరిపోతుంది కదా. ఇది కూడా బాబా పెట్టించారు, 3 రోజుల నుంచి పెట్టించారు అని అడిగాను నేను బాబాని. బాబా ఏమన్నారంటే, ఒకేసారి ఎక్కువ జనం వస్తే క్లమ్జీగా ఉంటుంది, నేనే పెట్టించాను, ఏం భయపడక్కర్లేదు, మీరు చేసుకోండి అన్నారు. కాబట్టి మీ ఇల్లు శివాలయం చేసుకోండి, మనసుని మందిరం చేసుకోండి. మేము యూట్యూబ్లో చెప్తానే ఉంటాం, రోజు వినండి చక్కగానే. ధనాన్ని ఎవరికి ఇవ్వకండి, నాకు ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. డిబ్బీ పెట్టుకుని తీసుకోండి. మీ చుట్టాలు వస్తే అందులో కూడా డబ్బులు వేయమనండి. వాళ్ళు కూడా ప్రజల్లోకి 30 కోట్లు రావాలి. 30 కోట్లు రావాలి. ఎలాగొస్తారు? బ్రహ్మకుమారిస్ 30 కోట్ల మందికి సందేశం ఇచ్చేసారేంటి? ఏమీ ఇవ్వలేదు. ఆ 30 కోట్లు ఎలాగ వచ్చేస్తారు? మీరు ఆ పుస్తకం ఇచ్చేటప్పటికే ప్రజల్లోకి వచ్చేస్తారు. వాళ్ళ చేత డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రజల్లోకి వచ్చేస్తారు. భగవంతుడు అంత సునాయాసంగా చెప్పాను కదా. అడుక్కోనాకు వచ్చి అడుక్కోకుండా అడుక్కునే దాంట్లో శివబాబా కాళ్ళ దగ్గర ఒక నాణ్యం పెట్టాడు, వెళ్ళిపోయాడు. మొన్న ఒక ఆయన వచ్చారు పాపం, ఏలూరు నుంచి బ్యాగ్ పట్టుకొచ్చాడు, బ్యాగ్ బాబాకి ఇవ్వాలని. కానీ ఆయన చాలా ఇదిగా ఉన్నాడు. అన్నయ్య వెళ్ళిపోండి, ఎందుకు కరోనాలో వచ్చారని చెప్పి పంపించేసాను నేను. తర్వాత నేను బాధపడ్డాను, ఎందుకు లోపలికైనా తీసుకురాలేదు ఏంటి బాబా అంటే, బాబా అన్నాడు పర్వాలేదులే, భయం చేత చెప్పు, అతనికి రక్షణ, అది నీకు రక్షణ, మళ్ళీ అత్తమాన్ని వచ్చేయకుండా నీ సంకల్పం చెయ్యి. ఏమన్నాడు బాబా, అతన్ని రక్షించు. పాపం బ్యాగ్ పట్టుకొచ్చాడండి, ఏమీ లేక భగవంతుడికి ఇచ్చుకోవాలని. నేనేమన్నానంటే, తర్వాత ఇద్దరిగాలండి, ఇప్పుడు కరోనాలో మేము ముట్టుకోకూడదు, మీరు రాకూడదు అలాగని చెప్పి పంపించేసాం. తర్వాత బాధపడ్డాను, ఏంటి కొంచెం పాపం ఏదైనా పెట్టకపోయింది. అప్పుడు బాబా అన్నాడు పర్వాలేదులే, నువ్వు భయంతో పంపించావు, నేను చెప్పిన భయం వేసి పంపించాను బాబా అన్నాను. నువ్వు సత్యం చెప్పావు కదా, భయం చేత పంపించావు, అతన్ని దూషించలేదు, అతనికి రక్షణ బస్ ఎక్కి వచ్చేస్తున్నాడు అంచేత బాబా అతను రక్షించి బాబా, తప్పు క్షమించి బాబా అంటే బాబా అన్నాడు మంచిది. సంకల్పాలు భోగి చేయటం అంటే ఇది, అంతేగాని అన్నం పట్టుకొచ్చి భోగి చేసేసి చెయ్యండి, తప్పులేదు. సంకల్పాలు భోగి చేయటం అంటే బాబా నాకు ఈ సంకల్పం వచ్చింది, అతను వచ్చాడు, బస్సులు ఎక్కువ వచ్చాడు, మంచి కరోనా వ్యాధి టైంలు ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి అని చేత గేట్ తెలియదు బాబా, లోపలికి తీయకుండా పంపించేసాను, మనసు బాధపడుతుందంటే నువ్వు బాధపడకు, భయం చేత చేసావు కదా, భక్తి లేక కాదు కదా, అతని మీద ప్రేమ లేక కాదు కదా, ఈర్ష్యతోటి కాదు కదా, అతను అసహించుకోలేదు కదా నువ్వు, అంచేత నువ్వు కాపాడు బాబా, చక్కగా ఇంటికి తీసుకెళ్ళి అతని మనసుని శాంతి చేయని సంకల్పం చేసి ఓకే అన్నారు బాబా. సంకల్పానికి అంత బలం ఉంటుంది. మీరు తప్పు చేసినా బాబాకి వెంటనే చెప్పాలి. అర్థమైందా? భోగి చేసుకోండి, అన్నం పెట్టండి, పాలన్నం పెట్టండి, ఏదైనా పెట్టండి, వెంటనే సంకల్పం, వెంటనే మనసు ఫ్రీ అయిపోయింది నాకు. అయ్యో లోపల తీసుకురాలేదు పాపం, అతను బ్యాగ్ ఇచ్చుకోండి, బ్యాగ్ ఇచ్చుకోవడానికి వచ్చాడు అంటున్నాడు, ఏదో బట్టలు పెట్టుకునే బ్యాగ్, అతనికి అదే ఉంది పాపం. అప్పుడు బాబా అన్నారు పర్వాలేదులే, నేను సంకల్పం చేసావు కదా, నేను చూస్తానులే అని చెప్పారు బాబా. అది చెప్పారు, నువ్వు అలాగ అలవాటు చేస్తే ఇంక అత్మని వచ్చేస్తాడు, మంచిగానే జరిగిండు, ఇంక రాడు అతను, నన్ను అక్కడ స్మృతి చేసుకుంటారులే, స్మృతి చేసుకుని పుస్తకం చదువుకుని వచ్చేసాడు బాబా జ్ఞానం చేసుకుని. అంచేత భగవంతుడంటే ఏది స్వీకరించడు, నువ్వేది ఇస్తే అది నీకు 100 రెట్లు చెరిగిచ్చేస్తాడు, అదే గుర్తించుకోండి. ఏమి ఇచ్చుకుంటారో, ఒంటరిగా వచ్చారో ఒంటరిగా వెళ్ళిపోతారో, లేకపోతే మీ పిల్లలకి మీ బంధువులకి వీళ్ళందరికీ వాళ్ళ సుఖాలు చూస్తారో, మీ పిల్లల సుఖాలు చూస్తారో, ఏం చూస్తారో మీ ఇష్టం. ఇప్పుడు పిల్లలకి
డొనేషన్ కట్టి చదువులు చెప్పించే రోజు కాదు, ఉద్యోగాలు చేయించే రోజు కాదు, బాబాని స్మృతి చేసుకునే రోజు. ఎందుకంటే అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, ఎవరిని ఉంచాడు ఇక్కడ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.